బాబోయ్ ఏంటా బూతులు. శ్రీశైలం ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే మధ్య మాటలు తక్కువ బూతులు ఎక్కువ అన్నట్లుగా ఉంది పరిస్థితి. శ్రీశైలం నియోజకవర్గ అభివృద్ధిపై నేతలు చేసిన కామెంట్స్ ఇప్పుడు పొలిటికల్ హీట్ పెంచేశాయి. శ్రీశైలం నేతలు శివాలెత్తారు. పరస్పర విమర్శలతో రెచ్చిపోయారు శిల్పా చక్రపాణి రెడ్డి, బుడ్డ రాజశేఖర్ రెడ్డి. పరుష పదజాలంతో తిట్టుకున్నారు. కూటమి అధికారంలోకి వచ్చాక శ్రీశైలం అభివృద్ధి కనుచూపు మేరలో కనిపించడం లేదన్నారు వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి. డెవలప్మెంట్ ను గాలికి వదిలేసి విపక్ష నేతలపై తప్పుడు కేసులు పెడుతున్నారని ఫైర్ అయ్యారు. తనపై కక్ష సాధించాలని, జైలుకు పంపాలని ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర్ రెడ్డి ప్రయత్నిస్తున్నారన్నారు. కానీ బుడ్డాకు అంత సీన్ లేదన్నారు శిల్పా చక్రపాణి రెడ్డి. మీ గుండె మీద చేసుకొని ప్రమాణం చేయండి. మళ్ళీ నా కథ చూస్తాంట. ఏది చూసేది బోడి? నువ్వు ఏది చూసేది? నా కథ చూస్తాడంట, జైలు లేపిస్తాడంట. ఏం అలివి కానీ అత్యాచారాలు చేయలేదు, అలివి కానిటువంటి నేరాలు చేయలేదు, అలివి కానిటువంటి మడ్డలు చేయలేదు, దుర్మార్గంగా మాట్లాడలేదు. నువ్వు నన్ను వేపించే నీకు ఎప్పుడో చెప్పిన సంవత్సరం టైం అయిపోయింది. ఇంకా నీకు సంవత్సరం ఇస్తా, నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు ఏం పెడతావో రెడ్ బుక్ కాకపోతే మళ్ళీ వచ్చి నీ తోలు తీయకుంటే మళ్ళీ వదలను. ఏందో చేయొచ్చు, నువ్వు చేయొచ్చు, మా చేత కాదు. మళ్ళా ఏడాడవో తుపాకులైనా పట్టుకుంటే నా మీద దోయనికి చూస్తావు. నువ్వు నన్ను ఏదో కేసులో పెట్టేయాలి ఆదిలాబాద్లో అని చూస్తావు. నాకు సంబంధం లేనిటువంటి ఇట్లాంటివి నువ్వు ఎన్ని చేసినా మా శిల్పా చక్రపాణి రెడ్డి విమర్శలకు కౌంటర్ ఇచ్చారు ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర్ రెడ్డి. నువ్వొకటంటే నేను 100 అంటా అన్నట్టు ఆయన కూడా ఘాటు రిప్లై ఇచ్చారు. ఏం భాషలు ఇవి? ఏమంటే ఈరోజు నేను పోలీస్ కటింగ్ లెక్క చేసుకున్నాను. ఆయన కూడా ఎన్ని ఎంటికలు కూడా నాకు ఇవ్వడం పీకనికి అవకాశం ఉంది. నీకేముంది కాబట్టి పీకనికి? ఆయన నెత్తి మీద ఎంటికలు ఎంచవచ్చు మనం, అవునా? నా నెత్తి మీద ఎంటికలు ఎంచలేవు. అదే తేడా. నీ నెత్తి మీద ఎంటికలు ముంచినట్టే నువ్వు చేసిన అభివృద్ధి, నా నెత్తి మీద ఉన్న ఎంటికలు చేసేది నేనే చేసిన అభివృద్ధి. అంతేనా? ఇదే చెప్పారు పాపం పోయి మళ్ళీ ఆయన. అంత తప్ప ఏం లేదు, నువ్వేం చేసింది లేదు. నియోజకవర్గంలో చేసినట్టు వల్ల నేను చేశాను. నేను ఇంతకుముందు కూడా చెప్పినా కదా, ఎవరికో పుట్టే పిల్లల్ని ఎత్తుకొని ముద్దు పెట్టుకునే అలవాటుని. కానీ మళ్ళీ కూడా చెప్తాను. శిల్పా చక్రపాణి రెడ్డి వైసీపీ హయాంలో చేసిన అభివృద్ధి ఏం లేదు కాబట్టి బూతులు తిడుతున్నారని మండిపడ్డారు కూటమి నేతలు.